చెప్పండి, ఒక క్లారిటీ వస్తుంది. ఆ పేరు నాని గారు బయట ప్లే చేయండి. చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కన కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప. ఇదండి, చాలా బాగా చెప్పారు. చాలా అద్భుతంగా వాళ్ళ క్యాడర్కి అందరికీ కూడా గీతోపదేశం చేస్తున్నారు. కాదండి, అరిచే కుక్క కరవదట, కరిచే కుక్క అరవదట. వీళ్ళు రేపు అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఏసీయండి రా, ఏముంది, ఏసీసి మళ్ళీ వెళ్ళి పలకరించాలట. మరి ఈ 4 సంవత్సరాలు వాళ్ళు అదే పాటిస్తే పరిస్థితి ఏంటండి ప్రసాద్ గారు? పాటించకపోతే కదా పాటిస్తుంది అదే. మళ్ళీ పాటిస్తే అని ఫ్రేజ్ ఎందుకు వాడుతున్నారు మీరు? పాటిస్తుంది అదే. ఒక మాట చెప్తాను వర్మ గారు, మీకు ఒక విషయం చెప్తాను, మీకు అందరికీ అర్థమయ్యేలా ఉండాలంటే, గతంలో అనిల్ కుమార్ యాదవ్ ఆ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రాణాలు దిగించి ఎంపీ కింద నిలబడినప్పుడు అప్పుడు కూడా ఇలాగే ఆవేశపడిపోయి, ఇదేంటంటే నాకు థ్రెటనింగ్స్ వస్తున్నాయి, అయ్యో అని గౌరవ ఎస్పీ గారిని కలిసి, ఏంటి సార్ దీని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్, నాకు రక్షణ కావాలి. అప్పుడే నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పేరు నాని గారే అనుకుంటారు, మరి ఇది పల్నాడు బాబు, ఏదో నెల్లూరు అనుకుంటున్నాడు, స్తబ్దంగా రెడ్ల మధ్యలో ఇష్టం వచ్చింది చేసుకోవడానికి కుదరదు. ఇక్కడ ఏమైనా ఉంటే మూడో కంటికి తెలియకుండా జరుగుతుంది తప్ప పెద్ద పబ్లిసిటీలు బ్యానర్లు గట్టి జరగవు. రాయలసీమ ఒకటి, పల్నాడు ఒకటిను. ఎందుకంటే వాళ్ళ నేపథ్యాలు, వాళ్ళ కక్షలు, కార్పణ్యాలు ఒక్కొక్కసారి మనసులోకి మతిష్కంలోకి వచ్చిందంటే ఏ విధంగా ప్రవర్తిస్తారన్నది స్థానికంగా ఉన్నోడికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నకానంద సాగర్ ఉన్నారు, ఆ గురుగారు ఊరికి వెళ్ళి నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను, నాకు అక్కడ తిరుగులేదు అనుకుంటే చాలా తప్ప. ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉన్న సమస్యలు, దాని మీద ప్రతిస్పందించే విధానం ఆయన మాలాటోడికి చెప్పాడు, ప్రసాద్ ఇక్కడ కోతాశాలు వేస్తే కుదరదని. స్థానికంగా ఉన్న దగ్గర అక్కడ ఉన్న ఫ్రిక్షన్స్ కి, ఇప్పుడున్న రపాకి బలవంతాన్ని ఇలా ఎవడు పడతాడు, ప్రతిసారి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ రపాని మొదలెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఆనందాన్ని నెత్తికేసుకుని వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, గతంలో వంశీ తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్ అందరూ మాట్లాడిన మాటలన్నీ వాళ్ళు ఎత్తికేసుకుని వాళ్ళు బురద గడుక్కుని ఇప్పటిదాకా సస్తున్నారు. ఇది చాలింది కాక తెలుగుదేశం కూడా రపారపాన్ని ఫ్లెక్సీ పెట్టింది కూడా వీళ్ళు ఆపాదించి మాట్లాడేస్తుంటే, దానికి ఎక్కడికక్కడ మనలో మన పార్టీ ఒకవేళ గెలిస్తే అన్న దగ్గర కొంచెం ధైర్యం సాహసాలు ఇవ్వడానికి ఎవడైనా పార్టీ పరంగా అలాగే చెప్తారు. నాయకుడేమో అయ్యో బాబాయ్ రపారపానికంటే భయం వేస్తుంది, నాకు ఇంట్లో కూర్చోండి అంటే ఎవడో ఒప్పుకోరు. స్థానికంగా మన అంబటి రాంబాబు కూడా ఆ బ్యారికేడ్లు తొలగించడం ఏంటంటే, అక్కడ ఖచ్చితంగా ఆయన క్యాడర్ వెనకాతలు వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకుంటుంటే మావాడు ఉండి కూడా వెనక్కి తీసుకెళ్లి పెట్టరు మమ్మల్ని, ఇది ఎక్కడ గాంధీ పార్టీ రా అనుకోకూడదు కదా. ఎస్, ఖచ్చితంగా పొలాలు అప్పటి ఎందుకు వెళ్తారు, నేను ఉన్నాను పదండి ఇటు నుంచి వెళ్దాం డైరెక్ట్ గా ప్రయత్నించాను. ఏ ఊరైనా సరే కీర్తనమ్మ కూడా వాళ్ళ ఊర్లో నాయకుడు లేనప్పుడు ఖచ్చితంగా ఆనంద్ సార్ గారు ఏంటి గుడివాడ పంచాయతీ, బందర్ పంచాయతీని? సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ మధ్య మీరు యాంకరింగ్ లో కొత్త కుందలు తొక్కుతున్నారు, బాగా రాటు తేలారు, మీకు అభినందనలు తెలియజేస్తూ, బుద్ధికి బృహస్పతి లాంటి మా ప్రసాద్ గారిని అభినందిస్తూ, ఇప్పుడు గుడివాడ బందరు అది రాజకీయంగా, బందరు సామాజికంగా, చారిత్రాత్మకంగా బందరేమో మిఠాయికి ఫేమస్, గుడివాడేమో అన్న ఎన్టీఆర్కి ఆదరించిన నియోజకవర్గంగా ఆ గుడివాడ ఫేమస్. అటువంటి 2 స్థానాలు, 2 ఊర్లు వివాదాలకు, అప్రజాస్వామికమైనటువంటి మాటలకు ఒక నిలయంగా మారిపోయినాయి. 39% ఓట్లు ఉన్నాయి మాకు అని చెప్పి మీరు కేసులు పెట్టుకోండి ఇంటి మీద రాయేసి వీపొక్కే విధంగా వైసీపీ వ్యవహరిస్తుంది. కానీ మేము రెచ్చగొట్టే వాళ్ళ కవ్వింపు చర్యలకు మేము రెచ్చిపోకుండా ప్రభుత్వాన్ని చాలా సంయమనంతో నడుపుతూ, అభివృద్ధిని, సంక్షేమాన్ని అమలు జరుపుతూ,
ఈవేళ విద్యారంగంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ సమాజాన్ని శాంతియుతంగా బ్రతికే విధంగా ముందు మా ప్రయత్నం కొనసాగుతుంది. వీళ్ళంటారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది ఎవరి వల్లండి? ఈ గుడివాడ, ఈ పేరుని, ఆ వంశీ, రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ ఇటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల, ఆనాడు ప్రభుత్వం వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల, వాళ్ళ బూత్ లాంగ్వేజ్ వల్ల ఈ ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ 39% ఓట్లని 9% పడిపోయే విధంగా చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి. ముఖ్యంగా పేరు నాని ఒకడు, గుడివాడ వ్యవహారం ఒకటి. కాబట్టి ఆ పార్టీ బాగుపడే సూచనలు కానీ, ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కానీ లేకుండా వీళ్ళు మొత్తానికి కొట్టేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ముందు పార్టీని ఒక స్టైల్లో నడిపారు ప్రభుత్వం ఉండగా, ఆ స్టైల్ వికటించింది. స్టైల్ మార్చాలి. మార్చకుండా ఆ స్టైల్కి ఇంకా పదును పెట్టి, అదే పాత స్టైల్లో పదును పెట్టి మేము వస్తాం, రపా రపా నరికేస్తాం, రప్పా రపా కోసేస్తాం, రపా రపా పొడి చేస్తాం, సినిమా డైరీలు చెప్పి ఎవరినో భయపెట్టి ఏదో చేయాలనుకుంటూ వీళ్ళు ఆ పాతాళంలో పడిపోతున్నారు, అగాధంలో పడిపోతున్నారు. ఇది అజ్ఞానం, రాజకీయ అజ్ఞానం. ఇది ప్రజల యొక్క నాడి తెలియనటువంటి పార్టీ వైసీపీ పార్టీ. తెలుగువాడి నాడి పట్టుకోలేని పార్టీ వైసీపీ పార్టీ. అందుకే వింత పోకడ పోతున్నారు, పెడధోరణిలో పోతా ఉన్నారు. ఫ్యాక్షనిజమే హీరోయిజం అనుకుంటున్నారు, రౌడీయిజమే పెద్ద గాంధీయిజం అనుకుంటున్నారు. ఇవి కాలం చెల్లిపోయినటువంటి పాత పద్ధతుల్ని పునరుద్ధరించి పదును పెట్టి ప్రజల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, తొక్కుకుంటూ వెళ్ళాలి, తలకాయల మీద తొక్కుకుంటూ వెళ్ళాలి, మామిడి పళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్ళాలని ఈ పార్టీ నాయకులు, పార్టీ పెద్దలు ప్రయత్నం చేసినంత కాలం కూటమి ప్రభుత్వానికి డోకా లేదు. దీన్ని ఒక సమాజం వాళ్ళు స్వీకరిస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దాదాపు 98% సమాజం దీన్ని అసహించుకుంటుంది. ధోరణి, వైసీపీ ధోరణి. మాటలు సరిగ్గా లేకపోతే మీడియాలో కానీ, బయట కానీ, మామూలుగా కానీ మాట తీరు సరిగ్గా లేకపోతే ఆ పార్టీ బతికి బట్ట కట్టడం చాలా కష్టం అని జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్న రోజు